స్కై కేఫేకి వెళ్ళినప్పుడు నేను సూరజ్ చోలే బటర్ తీసుకుంటే కాస్ట్లీనే ఉండాలి, ఎక్స్పెన్సివ్ ఉండాలి. సో 40 రూపీస్. అనానాస్, పొమగ్రనేట్, వాటర్ మిలన్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది. సో దానికి వెజ్. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు పాస్ తీసుకోవడానికి, ఎంట్రీ పాస్ తీసుకోవడానికి వచ్చినాము. సో ఎంట్రీ పాస్ కోసం ట్రైనింగ్ కంపల్సరీ అని చెప్పాను, సెక్యూరిటీ ట్రైనింగ్. సో ఈరోజు ఇప్పుడు సెక్యూరిటీ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఇక్కడ వచ్చిన. సో టైం వచ్చేసరికి ఇప్పుడు 8:30 అయింది. క్లాస్ 9:40కి స్టార్ట్ అవుతుందని చెప్పి అన్నారు. సో బయట ఎక్కడ బ్రేక్ఫాస్ట్ దొరకలేదు. ఇక్కడే ఎయిర్పోర్ట్లోనే క్యాంటీన్ ఉంటే మసాలా దోశ తీసుకున్నా. సో దోశ ప్రైస్ వచ్చేసరికి నేను చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా. సో 40 రూపీస్ ఉంది. ఒకసారి దోశ కూడా చూపిస్తా వచ్చిన తర్వాత. సో ఇదే మసాలా దోశ. సో ప్రైస్ అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో అది కూడా కాస్ట్లీనే ఉండాలి, ఎక్స్పెన్సివ్ ఉండాలి. సో 40 రూపీస్. సో ఇడ్లీ, దోశ, వడ అన్నీ దొరుకుతుంది. సో దోశ తినిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మీట్ అవుతాం. సో వాటర్ కూడా అయిపోయినాయి. సో వాటర్ కూడా ఇక్కడ ఎక్కడ దొరుకుతుందంట. సో వాటర్ తీసుకొని తర్వాత ట్రైనింగ్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ కుదిరితే వీడియో చూపిస్తారు, లేకుంటే కంటిన్యూ చేస్తాను. మరి ఏమవుతుందో తెలీదు. సో ఒకసారి వ్యూ చెక్ చేయండి. సో ఇది హోటల్ వ్యూ. సో అక్కడ వచ్చేసరికి అది సౌత్ ఇండియన్, ఇక్కడ నార్త్ ఇండియన్. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మసాలా దోశ పర్లా బాగానే ఉండా. నెక్స్ట్ టైం ఇంకా 8:55 అయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. ఇంకొక 10 మినిట్స్ ఆగి ఒకసారి ఇప్పుడే లేకుంటే ఇడ్లీ తీసుకొని చూసాం, ఇడ్లీ ఎట్లుంటుందో. సో సో చిన్న పప్పి వచ్చింది. దీనికి పెట్టడానికి కూడా ఏం లేదు ఇక్కడ. నాకు తినడానికి దొరికేదే కష్టమైపోయింది. సో అక్కడ కనిపించేది అదే ఏటీసీ టవర్. సో ఇది చాలా చిన్నగా ఉంది. హొస్పేటలో మా ఇంటి దగ్గరే ఉంది ఇలాంటిది వాటర్ ట్యాంక్, రైల్వే స్టేషన్ దగ్గర. తర్వాత విఎన్సీ దగ్గర కూడా ఉంది, సేమ్ ఇంతే సైజ్. దీనికంటే కొంచెం ఇంకా పెద్దగా ఉంది ఇది. సో ఇది ఇంత చిన్న ఏటీసీ గోవాలో ఉంది. సో అక్కడ కనిపించేది అదే రన్వే, అక్కడ ఉంది అది ఇంత ఫుల్ రన్వే. అది అక్కడ టర్మినల్, ఒకటే టర్మినల్ ఉండేది. సో T1 అనుకోవచ్చు, ఒకటే టర్మినల్. సో డొమెస్టిక్, ఇంటర్నేషనల్స్ అన్నీ ఇక్కడే. సో ఇడ్లీ తీసుకుంటా అని చెప్పినా కదా. సో అప్పుడే స్టమక్ ఫుల్ అయిపోయింది. సో అట్లీస్ట్ ఒక వడ అన్నది తీసుకున్నాము. సో వడ ఎంత ఉందో ప్రైస్ చెక్ చేసాము. ఆల్మోస్ట్ 9:15 అయింది. ఇంకొక 15-20 మినిట్స్ ఉంది. సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి కూడా ఇక్కడే సెకండ్ మీల్ కూడా ఇక్కడే తీసుకుంటా. సో బ్రేక్ఫాస్ట్. సో ఇది
చోళే భటూరే కూడా ఉంది. సో లాస్ట్ టైం స్కై కేఫేకి వెళ్ళినప్పుడు నేను సూరజ్ చోళే భటూరే తీసుకున్నాం. సో అది చోళే భటూరే కంటే పూరీనే అనేది బెటర్. సో ఇక్కడ కూడా ట్రై చేసామనుకున్నా. సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేసాము ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ప్రస్తుతానికి వడ తీసుకుందాం. కిట్నా 40. ఓకే. సో వడ అయితే తీసుకున్నా 40 రూపీస్. ఇది కూడా వడ. हाँ डिप कर लें. సో 40 రూపీస్కి ఒకటే వడ ఇస్తారనుకున్నా. సో రెండు ఇచ్చినారు. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ ఉంది. సో ఇది ఇంత ఒక 5 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలా. సో ఇది తిరిగిన తర్వాత మీట్ అవుతా. సో ఫ్రెండ్స్ ట్రైనింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:40 అనుకుంటే అది 11 o'clock స్టార్ట్ అయింది ట్రైనింగ్. సో ఇప్పుడు 2:30కి బయటకు వచ్చినాము. సో క్యాంటీన్కి వెళ్దామని చెప్పి వచ్చిన. సో ఇదే బిల్డింగ్. సో ఇక్కడ ఏదో క్యాంటీన్ ఉందంట. సో ఇదే క్యాంటీన్. ఏదైనా లంచ్ దొరుకుతుందో లేకుంటే సమోసా అనేది దొరుకుతుందో చూద్దాం వెళ్ళి. బయట అయితే ఏమో వేసినారు, చూద్దాం వెళ్ళి అక్కడ ఏమైనా దొరుకుతుందేమో. ఓహో, స్నాక్స్, నాన్ వెజ్ స్నాక్స్. ఓ ఇక్కడ మనకి కావాల్సినవి ఏం లేవు. సో ఫస్ట్కి మార్నింగ్ వెళ్ళిన క్యాంటీన్కే వెళ్దాం అక్కడికి. సో లంచ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది. సో దానికి వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడదాం. సో మిక్స్డ్ ఫ్రూట్ విత్ ఐస్ క్రీమ్ తీసుకుంటే ఇది వచ్చింది. సో నేను ఏదో అనుకున్నా, దీంట్లో ఏది పపాయ, బనానాస్, పొమగ్రనేట్, వాటర్ మిలన్, ఒక చిన్న పీస్ అంతా ఐస్ క్రీమ్ ఇచ్చినారు. సో ఇది 70 రూపీస్ అంట. ఇది అయితే కాస్ట్లీనే. సో ఇది కంప్లీట్ చేసేసాం. సో ఫ్రూట్ సలాడ్ కంప్లీట్ అయిపోయింది. ఆ పేరే కన్ఫ్యూజ్ అవుతుంది. సో వాడు ఇచ్చింది ఫ్రూట్ సలాడ్ ఇచ్చినట్టు. సో ఇంత చిన్న ఒక స్పూన్ అంత ఐస్ క్రీమ్ పెట్టి, సో దాని పేరు వచ్చేసరికి వాడు మిక్స్డ్ ఫ్రూట్ విత్ ఐస్ క్రీమ్ అని చెప్పి పెట్టినాడు. సో ఫ్రూట్ సలాడ్ హొస్పేటలో వచ్చేసరికి ఒక 40-50 రూపీస్కి అంతా అవైలబుల్లో ఉంటుంది ఎక్కడ చూసినా. సో ఐస్ క్రీమ్ కూడా ఉంటుందంటే లస్సీ షాప్లో 60 రూపీస్ 70 రూపీస్ ఏమో ఉంటుంది. సో అది ఒకటి తింటే చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. కంప్లీట్ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. సో ఇందులో వీడు 4 to 5 వెరైటీస్ ఏమో ఫ్రూట్స్ ఇచ్చినాడు. సో అవి కూడా ఫ్రెష్ లేదు ఫ్రూట్స్. సో సెక్యూరిటీ ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. సో రూమ్కి వెళ్ళాలంటేనే సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము. సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్. సో ట్రాన్స్పోర్టేషన్ దొరకలేదు అసలు. సో ఇంకొకటి ఇక్కడ ఎక్కువ మంది తినేది పావ్ బజీ. సో నార్త్ సైడ్ ఎక్కువ రోటీస్, చోళే భటూరేస్ ఉంటుండే. సో అది అలవాటు అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ పావ్ బజీ అలవాటు చేసుకోవాలా. ఎక్కడ చూసినా పావ్ బజీ, సమోసానే ఉన్నాయి ఎక్కువ. సో సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ కానీ చాలా దొరికేదే కష్టమైపోయింది.
సో దీంతోనే అడ్జస్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు కీప్ సపోర్టింగ్. సో ఐ వాంట్ టు టెల్ సంథింగ్. సో వ్లాగ్ ఎండ్ చేసే ముందర వ్యూ ఒకసారి చెక్ చేయండి. సో అదే అక్కడ ఉండేది ఎయిర్పోర్ట్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.